నమస్తే, వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్న లొకేషన్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. పేరేచెర్ల నుండి నర్సరావుపేట వెళ్ళే మెయిన్ రోడ్డు ఆనుకొని ఉంటుంది. ఈ రోడ్డు 4 లైన్స్గా ఎక్స్టెన్షన్ కాబోతున్నది. ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ కూడా రాబోతున్నది. ఔటర్ రింగ్ రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 30 ఎకరాలు సిఆర్డిఏ రెరా అప్రూవలు, ఓపెన్ ప్లాట్లు మరియు విల్లాసు, ఇండిపెండెంట్ హౌస్ల ప్రాజెక్టు. 60 అడుగులు మరియు 40 అడుగుల రోడ్లు, గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్ తోటి కార్పొరేషన్ పరిధిలో అందరికీ అందుబాటు రేట్లో గజం 18,000 రూపాయలు బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి మొదలవుతాయి. దగ్గరలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫుల్ గ్రౌండ్ వాటరు, 100% వాస్తు, దక్షిణం వైపు కొండ ఉంటుంది, ఉత్తరం వైపు రోడ్డు ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ ఫేసింగు. క్యాపిటల్ అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొన్ని కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతికి అనుబంధంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే లైన్లు వంటి కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధికే సిఆర్డీఏ పరిధిలో రాబోయే రోజుల్లో చేయబోయే భూ సమీకరణకు సంబంధించిన నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిబంధనలు 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రాజధాని అమరావతికి మినహా మిగతా సిఆర్డీఏ ప్రాంతం మొత్తానికి వర్తిస్తాయి. 2014లో ప్రకటించిన భూ సమీకరణ నిబంధనల్నే దాదాపుగా సిఆర్డీఏ ప్రాంతానికి వర్తింపజేస్తున్నారు. 28 గ్రామాల ప్రజలకు అమలు చేసిన ప్యాకేజీనే భవిష్యత్తులో భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు దాదాపుగా వర్తింపజేయబోతున్నారు. పట్టా భూములకు మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్రతి ఎకరానికి 1000 గజాల నివాస, 250 చదరపు గజాల వాణిజ్య ప్లాట్ చొప్పున ఇస్తారు. జరీబు భూములకు ప్రతి ఎకరానికి 1000 చదరపు గజాల రెసిడెన్షియల్, 450 చదరపు గజాల కమర్షియల్ స్థలాలు ఇస్తారు. వివిధ కేటగిరీల అసైన్డ్ భూములకు అభ్యంతరం లేని అభ్యంతరకర ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ప్రకటించారు. తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి 30,000, జరీబు భూములకు ఎకరానికి 50,000 చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి ఏడాది నుంచి ఏటా 10% చొప్పున కౌలు మొత్తం పెరుగుతుంది. పట్టా భూములు 1954 సంవత్సరానికి ముందు, ఆ తరువాత అసైన్ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్ర సమరయోధుల భూములకు మాత్రమే ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. మిగతా కేటగిరీల భూములకు కౌలు వర్తించదు. నిమ్మ, సపోటా, జామ వంటి తోటలు ఉన్న భూములకు 1,00,000 చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇది ఒకసారే వర్తిస్తుంది. భూ సమీకరణలో భూములు తీసుకునే గ్రామాల్లోని భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతారు కాబట్టి వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు ప్రభుత్వం పింఛను చెల్లిస్తుంది. భూముల్ని రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చుకుని వీజీటీఎం, ఉడా లేదా సిఆర్డీఏ లేదా డీటీసీపీ అనుమతి లేకుండా వేసిన అనధికారిక లేఅవుట్లలోని స్థలాలకు 65% గాని, గరిష్టంగా 500 గజాలు గాని పరిహారంగా ఇస్తారు. భూ సమీకరణ నిబంధనలు అమల్లోకొచ్చే నాటికి ఉన్న లేఅవుట్లకే ఇది వర్తిస్తుంది. అనుమతితో వేసిన లేఅవుట్లను భూ సమీకరణ నుంచి మినహాయిస్తారు. గ్రామకంఠం, అగ్రహారం, అబాది, విలేజ్ సైట్లను భూ సమీకరణ నుంచి మినహాయిస్తారు. వాటి సరిహద్దుల్ని విలేజ్ మ్యాప్లు, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లు, రీసెటిల్మెంట్ రిజిస్టర్ల ఆధారంగా నిర్ణయిస్తారు. బలహీన వర్గాల కోసం ఇళ్లు నిర్మించిన కాలనీల్ని భూ సమీకరణ నుంచి మినహాయిస్తారు. విస్తరించిన గ్రామకంఠాల్ని మినహాయిస్తారు. భూ సమీకరణ నిర్ణయాన్ని ప్రకటించిన తేదీ నాటికే ఉన్న వాటినే పరిగణలోకి తీసుకుంటారు. ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, రోవర్లు, ఇతర ఆధునిక టెక్నాలజీలతో నిర్వహించిన సర్వేల ద్వారా వాటి సరిహద్దులు నిర్ణయిస్తారు.
భూ సమీకరణలో భూములిచ్చే రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉంటే కుటుంబానికి గరిష్టంగా 1,50,000 వరకు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తారు. భూ సమీకరణ పరిధిలోని గ్రామాల ప్రజలకు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పిస్తారు. అవసరమైన చోట వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు ట్రాక్టర్లు, నిర్మాణ రంగానికి ఉపయోగపడే యంత్ర సామాగ్రి ఉంటే ప్రభుత్వం లేదా CRDA చేపట్టే ప్రాజెక్టుల్లో వాటిని వినియోగించుకుంటారు. వారికి అద్దె చెల్లిస్తారు. ప్రైవేటు భూముల్లోని టేకు చెట్లు నరికి విక్రయించుకునేందుకు ట్రాన్సిట్ పర్మిషన్ జారీ చేస్తారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడే నాటికే పంటలు ఉంటే ఫలసాయం తీసుకునేందుకు